హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఎయిర్టెల్ నుంచి కొత్త తరహా సిమ్ కార్డులు అయితే వచ్చాయి. అవి ఏంటో చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. భారత్ ఎయిర్టెల్ నుంచి వర్జిన్ ప్లాస్టిక్ సిమ్ కార్డుల నుంచి రీసైకిల్డ్ పీవీసీ సిమ్ కార్డులకు మారే దిశగా టెలికాం సంస్థ భారత్ ఎయిర్టెల్ అడుగువేసింది. ప్రముఖ టెలికాం సంస్థ భారత్ ఎయిర్టెల్ పర్యావరణ హిత సిమ్ కార్డులను తీసుకురానుంది. ఇప్పటి వరకు వినియోగిస్తున్న వర్జిన్ ప్లాస్టిక్ సిమ్ కార్డులకు స్వస్తి పలకనుంది. ఇకపై రీసైక్లింగ్కు అనుకూలంగా ఉండే పీవీసీ సిమ్ కార్డులకు మారుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐడిఎంఐఏ సెక్యూర్ ట్రాన్సాక్షన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. హరిత ఉద్గారాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో రీసైకిల్ పీవీసీ సిమ్ కార్డుల దిశగా అడుగువేసిన మొదటి టెలికాం సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది. మేము తీసుకున్న ఈ నిర్ణయంతో వర్జిన్ ప్లాస్టిక్ ఉత్పత్తి 125 టన్నులకే పరిమితం అవుతుంది. ఏడాదిలో 690 టన్నులకు సమానమైన CO2 విడుదల కాకుండా ఆపడానికి వీలు పడుతుంది. భారత్ తన నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక బ్రాండ్గా తమ వంతు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం అని భారతీయ ఎయిర్టెల్ సప్లై చైన్ డైరెక్టర్ పంజ్ మిగ్లాని పేర్కొన్నారు. ఇలాగే వేరే నెట్వర్క్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇలా పర్యావరణ హిత సిమ్ కార్డులు తయారు చేయాలని మనం ఆశిద్దాం. ఇలా ప్లాస్టిక్తో కాకుండా రీసైక్లింగ్ అయ్యే విధంగా సిమ్ కార్డులు తయారు చేయాలని అయితే మనం కోరుకుందాం.